మొదటిసారి చూపు కోసం నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు బారులు తీరి తారకరత్నకు నివాళులర్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్లోనే ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికోసం మహాప్రస్థానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. నందమూరి తారక కృష్ణ మరణించడం చాలా బాధాకరము, విచారకరము, దురదృష్టకరం. తన సినీ జీవితంలో ఒకేసారి ప్రపంచ చరిత్ర లేని విధంగా 9 పాత్రల్లో 9 సినిమాల్లో నటించడము, ప్రారంభోత్సవం జరపడం అనేది ఇప్పటికీ ఒక ప్రపంచ రికార్డుగా నిలిచిపోయింది. హీరోగా తారకరత్న గారు క్యారెక్టర్ యాక్టర్గా, విలన్గా ఏ పాత్ర పోషించినా అత్యంత సమర్థవంతంగా పోషించి ప్రజలందరి ఆదరామాన ఆప్యాయతలను అపారంగా చూరగొన్నాడు. నందమూరి వంశంలో జన్మించినప్పటికీ ఏమాత్రం భేషం లేకుండా నిరాడంబరంగా అందరితో కలిసిమెలిసి ఒక సామాన్య వ్యక్తిగా ఉండడము ఆయనలో ఉండే ప్రత్యేకమైన లక్షణం. అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేయని ఒక ఆలోచన, ఒక తపన, ఉద్దేశం, లక్ష్యం, అభిప్రాయం కలిగిన వ్యక్తి. ఇంత తొందరగా భగవంతుడు ఆయన తీసిపోతాడని ఎవరు ఊహించలేదు, ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణం వల్ల కలిగిన నష్టాన్ని ఆ భార్యా పిల్లలు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు
తారకరత్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవ్వరితో ఎటువంటి వివాదాలు కానీ ఏం మనం ఎక్కడ చూడం. అందరినీ పేర్లు పెట్టి వరుసలు పెట్టి మేము సినిమా చేసాము, మంచి సీన్స్ వచ్చాయి, బాగా వచ్చాయి, చాలా మెచ్చుకుంటున్నారమ్మా అందరూ, మిమ్మల్ని బాగా చేశారు అని కృష్ణ భగవాన్ గారు నా సీన్ బాగా పండేటప్పుడు చాలా జోవియల్గా అమ్మ అక్క ఇలాంటి రిలేషన్స్తో అందరినీ పిలుస్తూ ఉంటారు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఎప్పుడు కనిపించిన అదే ఆప్యాయత అభిమానులతో మాట్లాడుతూ ఉంటారు. చాలా మంచి మనిషి. 23 రోజులుగా ఎదురు చూసాం. చక్కగా అందరం మళ్ళీ కలిసి ఆయన మంచి భవిష్యత్తు ఉంది కదా అనుకునేసరికి శివరాత్రి రోజు శివయ్యకి మంచి వాళ్ళంటే ఇష్టమేమో, శివోహం అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. చాలా బాధాకరం. మంచి వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారు, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులని ఆ కవి అందుకే అన్నారేమో. తారకరత్న గారు లాంటి మంచి భవిష్యత్తున్న హీరోని కోల్పోవడం ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు. చాలా తట్టుకోవడం కష్టంగా ఉంది. 40 సంవత్సరాలు ఒక తమ్ముడు అంత చిన్న వయసులో ఏమో అంత తొందరపడి దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడో అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఎదురు చూసేవాళ్ళం అప్డేట్ కోసం. ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది, రేపు వస్తుంది, కోలుకుంటున్నారంట. చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఓం శాంతి.